నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో కడుతున్న ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన భవనం దగ్గరైతే ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క భవనానికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన అమరావతి క్యాపిటల్‌లో కడుతున్న ఈ యొక్క ఐకానిక్ భవనానికి సంబంధించిన వర్క్స్ అయితే ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా ఈ యొక్క భవనం అయితే మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది గనుక కంప్లీట్ అయితే మన ఇండియాలోనే ఇలాంటి హైకోర్ట్ అనేది ఎక్కడ ఉండదని మన అమరావతి క్యాపిటల్‌లో తప్ప. ప్రస్తుతం ఈ యొక్క హైకోర్ట్ భవనానికి సంబంధించి ఏదంటే పోరుకు సంబంధించిన వర్క్స్‌తో పాటు కొంతవరకు బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వస్తున్నారు. మొత్తం 16 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట ఫౌండేషన్‌లో భాగంగా. అందులో 14 అయితే కంప్లీట్ అయింది. రిమైనింగ్ రెండిటికి కూడా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ 2 అంటే పాతది 3 అయితే కంప్లీట్ అయినాయి. అందులో రెండిటి మీద కూడా ఇదివరకే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకొని, వాటి మీద మరలా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని, కాంక్రీట్‌తో 4 అయితే కంప్లీట్ చేసుకున్నారు. మూడవ దాని దగ్గర మొత్తం కంప్లీట్‌గా రిమూవ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే దాదాపుగా 7 ఏళ్ల పాటు వాటర్‌లోనే ఉండే కదా! అందువల్ల ఆ 4ని అయితే రిమూవ్ చేస్తున్నారు. మరో దగ్గరైతే ఆ ప్లేస్‌నంతా కూడా క్లియర్ చేసుకొని, వాటర్ ప్రూఫ్ షీట్స్ అయితే ఏసుకున్నారనమాట. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడానికి. ఇప్పుడు ఇదొకటి, దాని బ్యాక్ సైడ్ జేసీబీలు ఉన్నాయి చూడండి. అక్కడ పోర్ అనేది రిమూవ్ చేస్తున్నారు. ఈ 2 గనుక కంప్లీట్ అయితే మొత్తం 16 పోర్‌లయితే కంప్లీట్ అయిపోతుందండి. ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్‌లో భాగంగా. పోర్‌లన్నీ 16 పోర్‌లు గనుక కంప్లీట్ అయితే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఏదైతే పోర్‌లు కంప్లీట్ అయినాయో వాటి మీదంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని, షట్టరింగ్ వర్క్ చేసుకొని కొంతవరకు దాదాపుగా ఒక ఫ్లోర్ మనే కాంక్రీట్ వాల్ అయితే నిర్మించేసుకున్నారనమాట. అంతా కూడా ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, తర్వాత షట్టరింగ్ వర్క్సు, తర్వాత మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి దాదాపుగా 3 ఫ్లోర్‌ల మీదైతే వర్క్ అనేది స్టార్ట్ అయ్యి బిల్డింగ్ కూడా ఒక ఫ్లోర్ మీదనే వర్క్ హైట్ అయితే పెంచేస్తున్నారు. మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. తర్వాత షట్టరింగ్ వర్క్స్ చాలా త్వరగా చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ అనేది హైట్ పెంచుకుంటూ వచ్చేస్తారు. సో, దాదాపుగా 1048,00,00,000తో ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. సో, ఇటు సైడ్ చూడొచ్చండి మీరు ఏమైనా హైట్ పెరిగుందో బిల్డింగ్ అనేది. వర్క్స్ అనేది ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా వర్క్స్ అనేది జరుగుతూ వస్తుందనమాట. అలాగే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన ఫ్లోర్‌ల మీద కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ, మరో సైడ్ ఏంటంటే షట్టరింగ్ వర్క్స్, అలాగే మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ హైట్ అయితే పెంచేస్తున్నారు. దీని పక్కనే ప్రస్తుతం ఉన్న హైకోర్ట్ అయితే ఉందనమాట. సో, మన ఈ అమరావతి క్యాపిటల్‌లో కడుతున్న ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ భవనం గాని, అలాగే ఐకానిక్ టవర్స్ గాని, అసెంబ్లీ గాని, ఈ 3 ఎక్కడ లేని విధంగా ఇండియాలో మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క హైకోర్ట్ భవనానికి దాదాపుగా 1048,00,00,000 అయితే నిర్మించడం జరుగుతుందండి. ఇవన్నీ గూడా మనకు కంప్లీట్ అయిన పోర్లనమాట. అలాగే మీరక్కడ చూడొచ్చు. ఇసుకంతా కూడా అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు గదా! అదంతా కూడా మనకేందంటే ఈ పోర్ల మీద ఒక లెవెల్ వరకు చదునైతే చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు హైట్ ఉన్న రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అలా చేసుకొని 2 వైపులా షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ అనేది హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ దాదాపుగా ఒక ఫ్లోర్ మీనే కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోన్నారండి. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అప్పుడు జస్ట్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసుకొని కొంతవరకు గ్రౌండ్ లెవెల్ వరకు కాంక్రీట్ వర్క్ అయితే జరిగుండే. ఇప్పుడు ఒక ఫ్లోర్‌కి మించి కూడా కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారనమాట. సో, దాదాపుగా ఒక 3 ఫ్లోర్‌ల మీద ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి. ఇవన్నీ చూడొచ్చు. ఏ విధంగా ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుపుకున్నారో, ఈ విధంగా ఒక గోడలాగా చేసుకొని 2 వైపులా కూడా షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వచ్చేస్తారండి. సో, మనకు ఎక్కువ ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్ వర్క్స్, కాంక్రీట్ ఈ మూడిటి మీద బిల్డింగ్ అనేది హైట్ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క హైకోర్ట్ డిజైన్ కూడా ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా ఈ యొక్క హైకోర్ట్స్ అనేది మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించబోతున్నారు కనుక, ఇది గనుక కంప్లీట్ అయితే 2028, 29 కల్లా చాలా అద్భుతమైనది చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా మనకు మట్టినంతా కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టున్నారు. అంతా ఒక గ్రౌండ్ లెవెల్ వరకు చదునైతే చేసుకోవడం జరుగుతుంది. అలాగే దాదాపుగా ఒక 3 డేస్ బ్యాక్ మనకు 4-5 అవర్స్ రాత్రి పూట వర్షం బీభత్సంగా కురిసింది. అయినా కూడా ఎక్కడ అసలు వాటర్ అనేది లేదండి. ఇక్కడే కాదు ఐకానిక్ టవర్స్ దగ్గర గాని, అసలు వాటర్ అనేది లేదనమాట. ఒక చుక్క వాటర్ కూడా జస్ట్ తడి తడిగా మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ పైనంతా కూడా కాంక్రీట్‌తో అయితే
నిర్మించేస్తున్నారు కదా ఫోర్సు. అందువల్ల వాటర్ పడినప్పుడు జస్ట్ తడి మాత్రమే ఉంది. వాటర్ అనేది ఎక్కడ కూడా నిలిచే అవకాశమే లేదనమాట ప్రస్తుతం అయితే. సో, వర్క్స్ అనేది ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఎవ్రీ వీక్ కూడా చాలా అంటే చాలా అప్‌డేట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోలు చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుందనమాట. వర్క్ స్టేటస్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది. ఈ యొక్క హైకోర్ట్ దగ్గర మాత్రం కార్మికులు కూడా చాలా వందల మందైతే వర్క్ చేస్తున్నారు. 3 షిఫ్ట్‌లుగైతే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీని పక్కనే ప్రస్తుతం ఉన్న హైకోర్ట్ అయితే ఉంది. ఈ పోర్ పైన చూడొచ్చు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, అలాగే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా ఇటంతా కూడా చేసుకుంటూ వస్తున్నారండి. ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకున్నారో 2 వైపులా కూడా మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్‌తో నిర్మించుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారనమాట. దాదాపుగా ఈ విధంగా 3-4 ఫ్లోర్‌ల మీదయితే వర్క్ అనేది స్టార్ట్ అయ్యి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే కొంత ముందుకెళ్ళిన తర్వాత కూడా ఒక బిల్డింగ్ అనేది చాలా మటుకు హైట్ అయితే పెరిగిపోయిందనమాట. ఇటు సైడ్ అంతా కూడా చూడొచ్చు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ ఉన్నాయి ఈ ఫ్లోర్‌కైతే. ఈ విధంగా ఒక గోడలాగా చేసుకుంటారనమాట రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అనేది. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్స్ గాని, ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ గాని, రోడ్డుకి సంబంధించిన వర్క్స్ గాని చాలా అంటే చాలా అద్భుతంగా అయితే పనులు జరిపించుకుంటూ ముందుకైతే తీసుకెళ్తున్నారు. సో, ఈ టార్గెట్ 2027, 28 డిసెంబర్ కల్లా కంప్లీట్ అవ్వాలని అయితే టార్గెట్ ఉంది. సో, అది గనుక కంప్లీట్ అయితే ఇంక మన అమరావతి క్యాపిటల్ ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మెయిన్ ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్స్ అనేది ఎక్కడ లేదు మన ఇండియాలో అయితే. మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుంది. డిజైన్‌లో చూసుంటే అర్థమవుతుందనమాట. ఈ యొక్క హైకోర్ట్ గాని, ఐకానిక్ టవర్స్ గాని, అలాగే మెయిన్ అసెంబ్లీ గాని, మెయిన్ డిజైన్‌లో అసెంబ్లీ అలాగే ఈ యొక్క హైకోర్ట్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో, అలా చూడొచ్చండి. ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. కొంత టైం ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌కే టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఐరన్ రాడ్ కట్ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ విధంగా మలుచుకోవాలనమాట. ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంత టైం తీసుకుంటుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటూ కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకుంటున్నారు. చూడొచ్చు ఇటు సైడ్ అంతా కూడా. ఒక గోడలాగైతే నిర్మించేసారనమాట. ఒక వాల్‌లాగా మొత్తం ఐరన్ రాడ్‌తో ఇన్‌స్టాలేషన్ చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. ఇవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటు సైడ్ అంతా కూడా. చూడొచ్చండి. పైన ఇవన్నీ కూడా కింద ఇప్పుడేందంటే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి గదా! ఫ్లోర్ మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక దిమ్మల్లాగా. వాటికైతే కాంక్రీట్‌తో ఫిల్ జేసేస్తున్నారు. దానికి సంబంధించి షట్టరింగ్‌కి చుట్టూ కూడా షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకోన్నారు. చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ అయితే చేసేసుకున్నారనమాట. ఇటు సైడ్ అంతా కూడా ఇప్పుడు ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్స్ చూస్తున్నారు గదా! అటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకోవడానికైతే చేసుకోన్నారు. ఇటు సైడ్ అయితే 3 ఫ్లోర్‌ల దగ్గర ప్రతి దగ్గర ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు షట్టరింగ్ చూడండి ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోన్నారో. ఆ విధంగా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారనమాట. చూడొచ్చు. ప్రతి పిల్లర్‌కి కూడా ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారో. ఇవన్నీ కూడా కాంక్రీట్‌తో ఫిల్ చేసేస్తున్నారండి. గత వీడియోలో అప్పుడు మనకి ఇటంతా కూడా షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరిగుండే. ఇప్పుడంతా కూడా కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని మరో పిల్లర్స్‌కైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా షట్టరింగ్‌కి సంబంధించిన మెటీరియల్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే మీరు ఇక్కడి నుంచి చూడొచ్చు. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏ విధంగా ఈ యొక్క గోడ అనేది హైట్ పెంచేసుకోన్నారో. దాదాపుగా ఒక ఫ్లోర్ మీనే ఈ యొక్క కాంక్రీట్‌తో వాల్ అయితే నిర్మించేసుకున్నారండి. ఇటు సైడ్ అంతా కూడా వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో చూడొచ్చు.